అర్జున ఖర్గే మాట్లాడుతూ చెప్పారు. సో దయాకర్ గారు, ఇప్పుడు మీరు ఇందులో చాలా అంశాలు అభ్యర్థిత్వంలో కలిపేసిన అంశాలు ఏంటంటే, అంటే నేను చదివిన దాని ప్రకారం, నేను విన్నదాని ప్రకారం, ఒకటి తెలుగు ఆస్పెక్ట్ కోణం, ఒకటి ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిరక్షణ, ఒకటి పైగా మళ్ళీ బీసీ రిజర్వేషన్లు అనే కోణం కూడా నేను ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. అంటే మోదీ ఇవాళ ఈ బిల్లును అడ్డుకోవడానికి చూస్తున్న మోదీ ప్రతినిధిగా ఉన్న రాధాకృష్ణన్ కాకుండా మీరు సుదర్శన్ రెడ్డి గారిని ఎంచుకుంటే ఇది దీనికి కూడా ఒక లైన్ క్లియర్ అవుతుందని, అంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారా క్లియర్గా? ఇప్పుడు ఒక్కటి కన్ఫ్యూజన్ అనే దానికంటే కూడా ఆత్మ ప్రబోధానుసారం ఓటు చేసే ప్రయత్నం గతంలో జరిగింది కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు చేస్తేంది చేయకపోతే వాళ్ళు చేస్తారని కూడా ఆలోచన కూడా ఒక పాజిటివ్ కోణంలోనే చేస్తున్నాం తప్పితే వాళ్ళున్న షూడ్గా ఇప్పుడు నేను అందుకని ఇంతకుముందు చెప్పింది, మీరు ప్రాంత ప్రయోజనాలు వచ్చినప్పుడు తెలంగాణను ముద్దాయిగా చూపుతున్నారు, రాజకీయ ప్రయోజనాలు వచ్చినప్పుడు తమిళనాడుకు అనుకూలంగా మారుతున్నారు. ఇప్పుడు మీరు అడగగలుగుతారా, తమిళనాడులో స్టాలిన్ ను మాకు చేయమని చెప్పి ఎంజి రాధాకృష్ణన్ కు చేయమని చెప్పి బీజేపీ ఎన్డీఏ కూటమి అడుగుతుందా? మేము అడిగినాం. తర్వాత వీళ్ళు ప్రతిసారి అంటారు జాతీయ పార్టీ, జాతీయ భవన్. జాతీయోద్యమంలో లేని పార్టీ మీది జాతీయ పార్టీ ఎట్లయితే 40 సంవత్సరాల కింద పుట్టింది, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది బీజేపీ. ఎవరున్నారు మీకు జాతీయ నాయకులు? ఎవరో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకోవడం, మా సర్దార్ వల్లభాయ్ పటేల్ మా నాయకుడిని వాళ్ళ నాయకుడు అని చెప్పుకొని తిరిగే పరిస్థితి అరువుకు అద్దెకు ఇతర పార్టీల నుంచి తెచ్చుకుంటారు. ఇదొక అంశం. ఇక్కడ నీటి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత వైజ్గా ఉన్నాడో మీకు తెలుస్తలేదు. ఈరోజు ఉభయ కృష్ణా గోదావరి జలాల్లో ఫైనల్ అవార్డుకు బచావత్ కానీ బ్రజేష్ మిశ్రా కానీ వరద జలాల మీద ఇంకా చర్చ లేదు. నిరంతరం జలజగడాలకు తెరలేపిన జగన్ కేసీఆర్ ఒప్పందం గాని అసలే పట్టించుకొని చంద్రశేఖరరావు గారు ఒప్పందాలు గాని కాకుండా శాశ్వత పరిష్కారం కొరకు సమగ్రమైన నీటి ప్రణాళిక కొరకు ప్రయత్నం చేస్తున్నాం. మేము మీ మాదిరిగా వన్ సైడెడ్ ఉంటలే. ఇప్పుడు మీకు టైం సరిపోదు మీన్స్ అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారు? బాబ్లీ ప్రాజెక్ట్ లో మీ ముఖ్యమంత్రిని అడగండి. బాబ్లీ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళారు. తమిళనాడు ఓట్లు ఉదాహరణ చెప్తున్నాను, ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీ నాయకుడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో బాబ్లీ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వెళ్ళారని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు ఇవాళ రాజకీయం కోసము ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొకరి మీద మాట్లాడితే అది సమంజసం కాదు. చెప్పగలము, మేము 100 చెప్పగలము. కాబట్టి పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నాయి అనేటటువంటిది ఎవరు కూడా వాళ్ళ డెసిషన్ పెద్ద కాంప్లికేట్ ఏం అవ్వలేదుగా. క్యాండిడేట్లు పెట్టినాం మేము. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన ఒక అసలు పరంపర ఎవరు మాలాగా చెప్పండి. ఇదే దివాళా గోడుతనము. ఒక ఉపరాష్ట్రపతి కాబోతున్నటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా మాట్లాడారు? ఇలాగా మాట్లాడేది 51 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడతారా? చేయటం మంచిది కాదు. పరంపర రాజకీయాల్లో వాళ్ళ కుటుంబం నేపథ్యం చూసుకో, తెలియకపోతే నేను చెప్తా. సుదర్శన్ రెడ్డి గారి నేపథ్యం పరంపర చూసుకో. ఏమండి, కుటుంబాల మీద ఆధారపడి వచ్చినటువంటి వ్యక్తి కాదు, స్వయం శక్తితో ఎదిగినటువంటి వ్యక్తి. 51 సుదర్శన్ రెడ్డి గారు ఏందో తెలుసా? మేము సుదర్శన్ రెడ్డి గారిని తక్కువ చేయటం లేదు, అట్లనే ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఈ విధంగా ఏదో అరాకుర వ్యక్తిగా కాదు. నేను ఇంతకుముందే చెప్పానండి, కాదు ఇద్దరు కూడా రాధాకృష్ణన్ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎవరికి తక్కువ. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు రాసిన అద్భుతమైన తీర్పుల చిట్ట, ఒక 10-15 అద్భుతమైన తీర్పుల చిట్టా ఉంది. రాధాకృష్ణ గారికి జీరో కరప్షన్, ఎటువంటి పొలిటికల్ గా ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తిని ఆ విధంగా అరాకుర వ్యక్తిగా మాట్లాడేటటువంటి విధంగా మాట్లాడటం లేదు. పరంపర వినండి, ఆయనలాగా పెట్టలేదని అన్నాడు. వీళ్ళు పంచాయతీ పెట్టుకోవడానికి చర్చలకు వస్తారా? నాకు అర్థం కాదు. మాట్లాడేది కూడా ఏమండి రాహుల్ డిబేట్ అయిన తర్వాత ఏం మాట్లాడారో చూడండి. అభ్యర్థిని తీసేసినట్లు మాట్లాడారు మీరు.
చాలా తప్పు ఎక్కడ? మాట్లాడారు మీరు. ఒకసారి ఒకసారి డిబేట్ అయిన తర్వాత మీరు డిబేట్ అయిన తర్వాత ఇందాక కూడా ధనకర్ గారిని ఉద్వంసం చేశారని అన్నారు. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకని ఉద్వంసన జరిగింది. ఆయన హెల్త్ బాగాలేదని ఆయన రాజీనామా చేస్తే సరే ఇది దాని వెనకాల చర్చ జరిగిందిలే కానీ మళ్ళీ నేను కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను అనేక రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య అని. అందులో